బస్ బస్. రైతులందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, యాదాద్రి భువనగిరి జిల్లా భూగర్భ జలశాఖ, తెలంగాణ రాష్ట్రం. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం అనే మండలంలో మైసిరెడ్డిపల్లి అనే గ్రామంలో ఒక బిజినెస్ మ్యాన్ పొలంలో సర్వే చేస్తున్నా. దీనికి నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, గడిచిన 2-3 నెలల్లో ఇదే మండలం పరిధిలో ఒక 5-6 బోర్లు వేయించాను, సక్సెస్ అయింది. ఆ బోర్వెల్ డ్రిల్లర్ దగ్గర నా నెంబర్ తీసుకొని వీళ్ళు సార్ సర్వే చేస్తే సక్సెస్ అయితే ఒక ₹1,00,000 ఇస్తాం సార్ అని చెప్పి ఛాలెంజింగ్ చేయడం జరిగింది. సరే చూద్దాం, మన వంతు ప్రయత్నం చేద్దామని చెప్పంటే వీళ్ళు అట్లా ఛాలెంజింగ్ చేయడానికి గల కారణం ఏంటంటే, 4 బోర్లు వేశారు, ఒక్కోటి 500-600 వేసారు. ఇక్కడ బొమ్మల రామారం ఏరియాలో 250 ఫీట్ల లోపే వాటర్ వస్తే రావాలి, లేదంటే 360-420 మధ్యలో రావాలి. కానీ వీళ్ళు ఏంటంటే ఎలాంటి పరిశోధన చేయించకుండా వాళ్ళకి నచ్చిన ప్రకారం సర్వే డ్రిల్లింగ్ చేయించుకున్నారు. ఈ వీడియో ముందు చూపించాం కదా, 1 2 3 4 బోర్లు వేస్తే 4 డ్రై అయినాయి, మొత్తం పౌడర్ వచ్చింది. ఎందుకు పౌడర్ వచ్చిందంటే, ఇది అక్యుఫ్యూజ్ గ్రనైట్లో ఎలాంటి పొరలు, క్రాక్స్ లాంటివి డెవలప్ కాకుండా ఉన్నట్లయితే బోర్లో వాటర్ రావు, వస్తే డ్రై లేయర్స్ లాంటివి వస్తాయి, కానీ పెద్ద వాటర్ అయితే సఫిషియెంట్ రావు. అందువల్ల పొర వచ్చింది. ఇక్కడ 60-120 ఫీట్ల లోపు గ్రనైట్ అనే రాయిలో వాటర్ తగలాలి, లేకుంటే తడి బురదన రావాలి ఈ ప్రాంతంలో, కానీ రాలేదు. ఇక లోతుకి వెళ్ళే కొద్దీ వస్తుందేమని చేశారు, కానీ వాటర్ అయితే రాలేదు. సో మరి నా వంతు ప్రయత్నం చేస్తున్నా, చూద్దాం. మరి జియాలజిస్టులను పిలిచారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి నీళ్లు పడవు, మా భూమిలో నీళ్లు లేవు అనే ఆలోచన వస్తుంది. 500 ఫీట్లు వేసినారు అన్నప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి గమనించాలి. సో ఇలా 4-5 బోర్లు డ్రిల్లింగ్ చేసుకోకుండా సక్సెస్ కావాలంటే సైంటిఫిక్ మెథడ్లో సర్వే చేసుకుంటే సక్సెస్ అవుతుంది నేను చెప్పగలను. ఎందుకంటే చాలా బోర్లు సర్వే చేసి సక్సెస్ చేస్తున్నాం. మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్. నా ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. థ్యాంక్ యూ.